నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు శాసనసభ్యులు దామర్చల జనార్దన్ ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. ఈ సందర్భంగా బీకే అపార్ట్మెంట్లోని ఆయన నివాసంలో ఐకేబుల్ ఎండి కొండూరి విశ్వసేన్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువ పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. జనార్దనన్న రణ సందోహం అన్నతో కదిలెర జన సందోహం అన్నా జనార్దనన్న అటుకే సెర పగ పగ మండే పిడుగై అందరి గుండెల నిండిన వెలుగై అన్నా జనార్దనన్న చూపుల్లో రాజసము తన మాటే శాసనము అన్నంటే ఒక ఫలము మిన్నంటే తన గలము ఒంగోలు తల రాతను మార్చిన తెగువ గల్ల దమచర్ల పులిపిట్ట అన్నా జనార్దనన్న జనార్దనన్న రణ సందోహం అన్నతో కదిలెర జన సందోహం అన్నా జనార్దనన్న అటుకే పగ పగ మండే పిడుగై అందరి. రామోజీరావు పార్థివ దేహానికి నారా లోకేష్ దంపతులు ఘనంగా నివాళులర్పించారు. అటు విజయవాడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు రామోజీరావుకి ఘనంగా నివాళులర్పించారు. ఎప్పుడు వచ్చారు? రామోజీరావు గారు, జోహార్ 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 రామోజీరావు గారు. ఈరోజు చాలా దుర్దినం. తెలుగు ప్రజల మనస్సులో బాధ పెట్టిన రోజు. 1936లో కృష్ణా జిల్లాలో ఒక మారుమూల కుర్గాంలో పుట్టిన స్వర్గీయ చిరుకూరి రామోజీరావు గారు అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ముఖ్యంగా పత్రికా రంగంలో కానీ, సినీ రంగంలో కానీ
ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖింపబడే పరిస్థితి తెచ్చుకున్న మహానుభావుడు స్వర్గీయ చెరుకూరి రామోజీరావు గారు. మొట్టమొదటి నుంచి కూడా ఆధునిక భావాలు, ప్రపంచీకరణ వైపు ఆయన ఎంతో కృషి చేసిన వ్యక్తి స్వర్గీయ రామోజీరావు గారు. అటువంటి వ్యక్తి ఈ రోజున హాలీవుడ్ని మించిన హాలీవుడ్ స్థాయిలో రామోజీ ఫిల్మ్ సిటీని తీర్చిదిద్దటం చాలా సంతోషదాయకం. ప్రతి తెలుగువాడు కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈనాడు పత్రికా రంగంలోనే ఒక తలమానికంగా నిలిచిన విషయం కూడా మనందరికీ తెలుసు. అటువంటి మహానుభావుడు ఈ రోజున లేకపోవటం, సుదీర్ఘకాలం జీవించినా కూడా ఆయన ఉన్నట్లయితే పత్రికా రంగానికి ఒక మార్గదర్శిగా ఉండే వ్యక్తి అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆయన మరణం తీరని లోటు తెలుగు వారికి అని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భాన్ని ఉద్దేశించి పెద్దలు బొండా ఉమామహేశ్వరరావు గారు కూడా 2 మాటలు చెబుతారు. తెలుగు వారికి గర్వకారణమైనటువంటి వ్యక్తి. హలో, తెలుగు వారికి, తెలుగు జాతికి గౌరవమైనటువంటి వ్యక్తి రామోజీరావు. ఎంతో చిన్న కుటుంబంలో పుట్టిన, వ్యవసాయ కుటుంబంలో పుట్టిన, తన రెక్కల కష్టంతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి రామోజీరావు. విలువలకి పట్టం కట్టి విలువలకి ప్రాధాన్యతనిచ్చే ఈటీవీ కానీ, ఈనాడు పత్రిక కానీ, అలాగే ఇతర భాషల్లో ఈటీవీ ఛానల్స్ కానీ అనేక రకాలుగా తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపించినటువంటి వ్యక్తి రామోజీరావు ఈరోజు లేకపోవటం తెలుగు జాతికి పూడ్చలేనటువంటి లోటు. ఈరోజు అటువంటి లోటుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి ఎన్డీఏ సమావేశాలకి ఢిల్లీ వెళ్ళినా ఇవాళ హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఆయన రామోజీరావు పార్థివ శరీరానికి ఘన నివాళులు అర్పిస్తూ, అట్లా ఇక్కడ రాష్ట్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో మరి అందరూ కూడా లీడర్స్, ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ కూడా బాధాతప్త హృదయంతో రామోజీరావు గారికి రోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ చేసినటువంటి కార్యక్రమం. మరి ఈ రోజున ఆయన ఎన్నడూ కూడా మరవలేని ఆ మహానుభావునికి మరొకసారి ఘన నివాళులు, శ్రద్ధాంజలి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు బొండా ఉమామహేశ్వరరావు. ఇప్పుడు పెద్దలు, మనందరికీ మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాన్యశ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు. కీర్తిశేషులు పెద్దలు శ్రీ చెరుకూరి రామోజీరావు గారి యొక్క అకాల మరణం నాకు వ్యక్తిగతంగా చాలా కలత వేసిందని చెప్పి తెలియచేస్తున్నాను. రామోజీరావు గారి మరణం ఏ ఒక్క వ్యక్తికో నష్టం కాదు, యావత్ తెలుగు జాతికి, ముఖ్యంగా దేశానికి తీరనటువంటి నష్టం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక అసామాన్యమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు గారికే చెల్లుతుందని చెప్పి తెలియచేస్తున్నాను. నిబద్ధతతో, అంకిత భావంతో, నమ్మిన సిద్ధాంతానికి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కానీ నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా చివరి శ్వాస వరకు సమాజం గురించి పనిచేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. వ్యాపార రంగంలో కానీ, సినీ రంగంలో కానీ, పత్రికా రంగంలో కానీ ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగానికే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. వ్యాపార రంగంలో ప్రియా ఫుడ్స్ స్థాపించారు, మార్గదర్శి చిట్ ఫండ్స్ పెట్టారు. అందులో ఎన్నో వేల లక్షల కోట్ల మందికి ఉపయోగపడి
ఆ వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేశారు. సినిమా ఇండస్ట్రీ ఉంది. ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి అన్ని హంగులతో ఒక బ్రహ్మాండమైనటువంటి స్టూడియోను నిర్మించి దేశంలో ప్రపంచంలో తెలుగువారికి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈనాడు పేపర్ పెట్టారు. అంతవరకు పేపర్ గురించి కానీ ఈ సమాజంలో జరుగుతున్న విషయాల గురించి కానీ ఎవరికీ తెలియనటువంటి రోజుల్లో పేపర్ పెట్టడమే కాకుండా ఆ పేపర్ని తెల్లవారి 5 గంటకే కొండల ప్రాంతంలో మారుమూల ప్రాంతానికి పంపించి ఈ దేశంలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. అదేవిధంగా టీవీ పెట్టారు. ఎన్నో టీవీలు వచ్చాయి, ఎన్నో ఛానల్స్ వచ్చాయి. కానీ ఈటీవీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ టీవీ ప్రాముఖ్యత కానీ ఈ దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలియజేసి దాన్ని కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ఛానల్గా తయారు చేశారు. ఆయన మరణం ఇప్పుడే చెప్పాను. తెలుగు జాతికి దేశానికి తీరినటువంటి లోటు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. కానీ 5 సంవత్సరాలు ఎన్ని రకాలుగా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరికి తెలుసు. మనం చాలా బాధపడ్డాం. కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిబ్బరంగా నిజాలను రాసి వాస్తవాలను రాసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గౌరవప్రదమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయడానికి తీసుకురావడానికి రామోజీరావు గారి కృషి అమోఘమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ ఒక ఆదేశాలు ఇచ్చాము. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి ఇంటిలో రామోజీరావు గారు పట్టా పెట్టి నివాళులు అర్పించమని ఆదేశాలు ఇచ్చాం. అధ్యక్షుల వారితో కూడా మాట్లాడి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి గుర్తుగా ప్రతి ఒక్కరూ కార్యక్రమాలు చేయాలి. ఆయన చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఒక పట్టుదల రావాలి. ఆయన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఒక ఇన్స్పిరేషన్ రావాలి. ఆ ఇన్స్పిరేషన్ వచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమాలన్నీ రేపు చేస్తామని ఈ సందర్భంగా తెలియచేస్తూ రామోజీరావు గారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈరోజు ఆయనకి ఘనమైనటువంటి నివాళులు తెలుగుదేశం పార్టీ తరఫున అర్పిస్తున్నాం. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. ఈ సందర్భంగా ఒంగోలులోని బీకే అపార్ట్మెంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు భారీగా హాజరై జనార్దన్ కు పుష్పగుచ్చాలు, శాలువాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు. దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు. జాతర
సందోహం అన్నతో కదిలెర జన సందోహం అన్నా జనార్దనన్నా అటుకేసర పగ పగ మండే పిడుగై అందరి గుండెల నిండిన వెలుగై అన్నా జనార్దనన్నా చూపుల్లో రాజసము తన మాటే శాసనము అన్నంటే ఒక ఫలము మిన్నంటే తన గలము ఒంగోలు తల రాతను మార్చిన తెగువ గల్ల దమచర్ల పులిపిట్ట అన్నా జనార్దనన్నా జనార్దనన్నా రణ సందోహం అన్నతో కదిలెర జన సందోహం అన్నా జనార్దనన్నా అటుకేసర పగ పగ మండే పిడుగై అందరి గుండెల నిండిన వెలుగై అన్నా జనార్దనన్నా బాల్యం నుండే బడుగుల బతుకులు కండ చూసి చలించాడు తోపిడి కోకట పైనే తోకుడు ఉద్యమాలకు సూర్యుడు అంతా నా వాళ్ళంటూ అనునిత్యం వెంటే ఉంటూ ఆ పదలో అండగా ఉంటూ మీ భరోసా నేనంటూ ప్రజాసేవకై పరితపించేటి పేదల పెండిది జనార్దనన్నా అన్నా జనార్దనన్నా జనార్దనన్నా రణ సందోహం అన్నతో కదిలెర జన సందోహం అన్నా జనార్దనన్నా సై సై అటుకేసర పగ పగ మండే పిడుగై అందరి గుండెలో నిండిన వెలుగై అన్నా జనార్దనన్నా ఎన్టీఆర్ గృహకల్ప ద్వారా నిరుపేదలకు గృహ సముదాయం అద్దెదునాతన హంగులతో ఎన్టీఆర్ కళాక్షేత్రం ఒంగోలుకు నూతన వృద్ధి మన జనార్దనన్నతో సిద్ధి విద్యా ఉపాధి సేద్యం తన పాలనతో సుసాధ్యం ఒంగోలు నవకాంతులీనగా నడిసొచ్చర మన జనార్దనన్నా అన్నా జనార్దనన్నా జనార్దనన్నా రణ సందోహం అన్నతో కదిలెర జన సందోహం అన్నా జనార్దనన్నా అటుకేసర పగ పగ మండే పిడుగై అందరి గుండెలో నిండిన వెలుగై అన్నా జనార్దనన్నా సిద్ధంగుంది అన్న దారిలో అడుగేస్తుంది ప్రగతి ప్రదాతపు నీవే నంది గుండె గుండె చెయ్యి అంటుంది ప్రజలకు నేస్తం నీవంటూ సైకిల్ గుర్తుకు ఓటంటూ నీ గెలుపే మా గెలుపంటూ జయ పేరిని మోగిస్తామంటూ వడి వడిగా మరి ఒంగోలే అడుగేసే అన్నా నీ కొరకై అన్నా జనార్దనన్నా జనార్దనన్నా తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురా అన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మనదా మాచర్ల జనార్దనన్నే అండా జనసేవల తాత ఆశయాల వారదైనవో జనసేవల తాత ఆశయాల వారదైనవో పౌరుషాల ఒంగోలు మట్టి పరిమళానివో తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మనదా మాచర్ల జనార్దనన్నే అండా ఆపద ఉన్నోళ్ళ ఆదుకునేటి నేత నీ రాకతో మారెను పేదల తల రాత
నీరాకత మారను పేదల తలరాత, కష్టంలో ఉంటే కరుణించే నేత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత. మనసు మల్లె తోట నీ మాట రాజకోట, మనసు మల్లె తోట నీ మాట రాజకోట. టీడీపీ జెండలెత్తి కదిలే జనం నీ వెంట, తూర్పున ఉదయించిన సూర్యుని కిరణము రన్నా. నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దనన్నే అండా. చిగురు తొడిగినాది నేల నీ అడుగులతో, చినుకురాలి పల్లె పరిచమట్టి సుదలతో, చినుకురాలి పల్లె పరిచమట్టి సుదలతో. ఒంగోలు నేల కన్న ముద్దు బిడ్డవో, గెలుపోటములే ఎంచని రణధీరుడవో, గెలుపోటములే ఎంచని రణధీరుడవో. సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం, సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం. ఎందరు నేతలు మారిన నువ్వే పేదల పక్షం, తూర్పున ఉదయించిన సూర్యుని కిరణము రన్నా. నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దనన్నే అండా. మాటే ఇస్తే మడమ తిప్పని నేత, మార్చంగా కదిలిండు యువత భవిత, మార్చంగా కదిలిండు యువత భవిత. అన్యాయం కుట్టుగతగ నరికే నేత, న్యాయానికి ప్రాణమిచ్చ గుణమున్నదిగా, న్యాయానికి ప్రాణమిచ్చ గుణమున్నదిగా. ఎదురులేని జనబలమే అయ్యే నీ బలగమే, ఎదురులేని జనబలమే అయ్యే నీ బలగమే. ఏటికి ఎదురీది నిలిచే అన్నా నీ ధైర్యమే, తూర్పున ఉదయించిన సూర్యుని కిరణము రన్నా. నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దనన్నే అండా. జనసేవల తాత ఆశయాల వారదైనవో, జనసేవల తాత ఆశయాల వారదైనవో. పౌరుషాల ఒంగోలు మట్టి పరిమళానివో. జనార్దనన్నా రణ సందోహం, అన్నతో కదిలెర జన సందోహం అన్నా. జనార్దనన్నా అటుకేసర పగ పగ మండే పిడుగై, అందరి గుండెల నిండిన వెలుగై అన్నా. జనార్దనన్నా చూపుల్లో రాజసము, తన మాటే శాసనము, అన్నంటే ఒక ఫలము, మిన్నంటే తన గలము. ఒంగోలు తల రాతను మార్చిన తెగువ గల్ల దమచర్ల పులిబిడ్డ అన్నా. జనార్దనన్నా జనార్దనన్నా రణ సందోహం, అన్నతో కదిలెర జన సందోహం అన్నా. జనార్దనన్నా అటుకేసర పగ పగ మండే పిడుగై, అందరి గుండెల నిండిన వెలుగై అన్నా. జనార్దనన్నా బాల్యం నుండే బడుగుల బతుకులు కండ చూసి చలించాడు, దోపిడి పోకట పైనే దూకుడు ఉద్యమాలకు సూర్యుడు. అంతా నా వాళ్ళంటూ అనునిత్యం వెంటే ఉంటూ, ఆ పదలో అండగా ఉంటూ, మీ భరోసా నేనంటూ. ప్రజాసేవకై పరితపించేటి పేదల పెన్నిది జనార్దనన్నా అన్నా. జనార్దనన్నా జనార్దనన్నా రణ సందోహం, అన్నతో కదిలెర జన సందోహం అన్నా. జనార్దనన్నా సై సై అటుకేసర పగ పగ మండే పిడుగై, అందరి గుండెలో నిండిన వెలుగై అన్నా. జనార్దనన్నా
బంజారా నిరుపేదలకు గృహ సముదాయం అద్దెదునాతన హంగులతో ఎన్టీఆర్ కళాక్షేత్రం ఒంగోలుకు నూతన వృద్ధి మన జనార్దనన్నతో సిద్ధి విద్యా ఉపాధి సేద్యం తన పాలనతో సుసాధ్యం ఒంగోలు నవకాంతులీనగా నడిసొచ్చర మన జనార్దనన్న జనార్దనన్న రణ సందోహం అన్నతో కదిలర జన సందోహం అన్నా జనార్దనన్న అటుకేసర పగ పగ మండే పిడుగై అందరి గుండెలో నిండిన వెలుగై అన్నా జనార్దనన్న వాడా సిద్ధంగుంది అన్న దారిలో అడుగేస్తుంది ప్రగతి ప్రదాతపు నీవే నంది గుండె గుండె చెయ్యి అంటుంది ప్రజలకు నేస్తం నీవంటూ సైకిల్ గుర్తుకు ఓటంటూ నీ గెలుపే మా గెలుపంటూ జయ పేరిని మోగిస్తామంటూ వడివడిగా మరి ఒంగోలే అడుగేసే అన్నా నీ కొరకై అన్నా జనార్దనన్నా జనార్దనన్న రణ సందోహం అన్నతో కదిలర జన సందోహం అన్నా జనార్దనన్. జబర్దస్త్ కమీడియన్ హైపర్ ఆది జన్మదినాన్ని పురస్కరించుకొని హైపర్ ఆది ఫ్యాన్స్ క్లబ్ వ్యవస్థాపకులు రామ్ సాయి నాయుడు ఆధ్వర్యంలో హైపర్ ఆది పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక గద్దలగుంటపాలెంలో హైపర్ ఆది పవన్ కళ్యాణ్ అభిమానులు కలిసి భారీగా బాణాసంచా కాల్చి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ సాయి నాయుడు మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున స్టార్ క్యాంపెయిన్గా హైపర్ ఆది నియమించడం జరిగిందని, పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో క్యాంపెయినింగ్ నిర్వహించడం, అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవడం మాకెంతో సంతోషంగా ఉందని అన్నారు. హైపర్ ఆది మరెన్నో ఉన్నత శిఖరాలకు అధిరోహించారని రామ్ సాయి నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్, లోకేష్ నాయుడు, ఆరగ శివ, కోట, మను, కృష్ణమూర్తి, గద్దలగుంటపాలెం యువత తదితరులు పాల్గొన్నారు.
అన్న ఒకసారి వీడియో రికార్డ్ చేస్తున్నారు అన్న ప్రెస్ వాళ్ళు. అన్న ఒకసారి కొంచెం క్రాస్ రికార్డ్ అవుతుందన్న. అన్న ఒకసారి ప్రెస్ రికార్డ్ చేస్తున్నారు అన్న. ఒక్కసారి అన్న లైన్లో ఉండన్న. విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అన్న. హైపరాజ్ అన్న, హ్యాపీ బర్త్డే అన్న. ఇప్పుడైతే ఈ మంత్లోనే మన పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున 21కి 21 సీట్లు కొట్టడం, అదే మంత్లో ఈ 6వ తేదీ బర్త్డే కొట్టుకోవడం ఇదంతా చాలా చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ఉన్న ఎవరైతే యూత్ అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. జన సపోర్ట్ చేసినందుకు, అలాగే ఈ రోజు నా బర్త్డే మీరు అలా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఆది గారు ప్రత్యేక రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? మనం ఎప్పుడు కళ్యాణ్ గారికి జీవితాంతం జనసేనకి సపోర్ట్ గానే ఉంటామండి, అందులో ఏమి డౌట్ లేదు. ఇది గెలిచినా ఓడినా ఎప్పటికీ కళ్యాణ్ గారితో. వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే అన్న. సరే నా బ్యాగ్ ఆడుంది లోపల అది ఎదురుగా. ఓకే కేక్ కింద పడింది. లైన్ స్టార్ట్ లైన్. పెద్ద పెద్ద మొక్కలు పోయిండ్రా. అయిపోరాదన్న పుట్టినరోజుకి పెద్ద పెద్ద మొక్కలు పోయాలా. అందరికి పెట్టండి. లైన్ 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 కేక్ కింద పడింది. లైన్ స్టార్ట్ లైన్. పెద్ద పెద్ద మొక్కలు పోయిండ్రా. అయిపోరాదన్న పుట్టినరోజుకి పెద్ద పెద్ద మొక్కలు పోయాలా. అందరికి పెట్టండి. సమోసాలు మజ్జిగ కూడా ఉన్నాయి. లైన్ 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 కేక్ కింద పడింది. లైన్ స్టార్ట్ లైన్. పెద్ద పెద్ద మొక్కలు పోయిండ్రా. అయిపోరాదన్న పుట్టినరోజుకి పెద్ద పెద్ద మొక్కలు పోయాలా. అందరికి పెట్టండి. కేక్ కింద పడింది. లైన్ స్టార్ట్ లైన్. పెద్ద పెద్ద మొక్కలు పోయిండ్రా. అయిపోరాదన్న పుట్టినరోజుకి పెద్ద పెద్ద మొక్కలు పోయాలా. అందరికి పెట్టండి. సమోసాలు వాడంతా
అంతా చాటింపేయాలి మనం. ఊరు వాడ అంతా చాటింపేయాలి మనం. పవన్ కళ్యాణ్ గారి అభిమానులనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చాలా మంచిగా అనిపించింది అనమాట. అంటే బాగా మాట్లాడే వాక్చాతుర్యం ఉన్న హైపరాది గారిని ఎట్లా మనం చేయాలి అనే దాంట్లో జనసేన స్టార్ క్యాంపెయినర్గా నియమించడం అందరికీ, జనసేన ప్రకాశం జిల్లానే కాదు యావత్ జనసేన పార్టీ మద్దతుదారులు ఎక్కడున్నా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. పిఠాపురంలో ఆయన గెలుపుకి కారణంలో హైపరాది గారు ఒకళ్ళు ఉన్నారనమాట. 20 రోజుల పాటు అతను షూటింగ్ని వదులుకొని పిఠాపురంలో జనసేన తరపున ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద. అలాంటి హైపరాది గారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం మనం అంగరంగ వైభవంగా ఒంగోలులో ఇలా జరపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం బర్త్డే జూన్ 6వ తారీఖు మన ఒంగోలు గద్దలగుంటపాలెంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరితో కలిపి చేసుకోవడం జరుగుతుంది. ఇలా జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలానే ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏదో ఒక సేవా కార్యక్రమము, ఇలా లాస్ట్ టైం కూడా వృద్ధులకు పంపిణీ, ఈరోజు కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. సాయంత్రం కేక్ కటింగ్ కార్యక్రమం గద్దలగుంటలో చేయడం జరిగింది. మన హైపరాది గారు ఫ్యాన్స్ క్లబ్ తరపున ఒంగోలు నుంచి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ప్రజలకు అందిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు హైపరాది గారు మన స్టార్ క్యాంపెయిన్ జనసేన పార్టీ గారి తరపున స్టార్ క్యాంపెయిన్ చేయబడటం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలానా ఒంగోలు గద్దలగుంట గ్రామంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయడం జరుగుతుంది. ఈరోజు మన స్టార్ క్యాంపెయిన్ హైపరాది గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మన స్థానిక గద్దలగుంటపాలెం 32 డివిజన్లో మన రామ్ సాయి నాయుడు ఆధ్వర్యంలో జరగడం మాకెంతో చాలా సంతోషంగా ఉంది. ఇతను ఇప్పటి నుంచే కాదు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. హైపరాది అంటే చచ్చిపోతుంటాడు పాపం. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి హైపరాది వెనకనే తిరుగుతూ ఉన్నాడు. చాలా కష్టపడి బాగా పైకి వచ్చి ఈరోజు ఎదిగొచ్చాడు 32 డివిజన్లో రామ్ సాయి నాయుడు. పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా సపోర్ట్గా ఉండి పిఠాపురం వెళ్ళి అతను రాజకీయ భవిష్యత్తు కోసం చాలా కృషి చేసి ఇతని సినిమా పరిశ్రమను కూడా వదిలిపెట్టి తన సొంత ఖర్చులు పెట్టుకొని పిఠాపురం వెళ్ళి ఈరోజు ఇంత మెజారిటీ రావడానికి కూడా హైపరాది గారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆయనకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.